అందరికీ నమస్కారం। ఈరోజు చాలా సంతోషదాయకం। మా బీసీ ముద్దుబిడ్డ అనంతపురం జిల్లా వడ్డెర్ల సంఘం నాయకురాలైనటువంటి దళవాయి రామాదేవి గారికి తెలుగుదేశం పార్టీ అలాగే చంద్రబాబు నాయుడు యుగలం పాదయాత్రలో రాష్ట్రంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చినటువంటి లోకేష్ గారి నాయకత్వంలో దళవాయి రామాదేవి గారికి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం అనేది చాలా ఆనందదాయకం। ఇంతవరకు రాష్ట్ర చరిత్రలోనే దేశ చరిత్రలోనే వడ్డెర్లకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకి అనంతపురం జిల్లా బీసీలందరూ రుణపడి ఉంటాం। ఇంతవరకు వాయిస్ వినిపించిన వడ్డెర్ల వాయిస్ వినిపించినటువంటి నేతలు లేకపోవడం వల్ల వడ్డెర కులస్తుల్ని చంద్రబాబు నాయుడు గుర్తించి ఆ దిశలో మహిళ అయినట్టుగా బాగుంటుందనే ఉద్దేశంతో ఆమెకి కేటాయించినందుకు చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం। అలాగే దళవాయి వెంకటనారాయణ గారు కానీ రామాదేవి గారు కానీ ఎన్నో కష్ట నష్టాలకు వచ్చి తెలుగుదేశం పార్టీలో 2019 నుంచి 2019 నుంచి ఎన్నో కేసులు ఎదుర్కొని వైసీపీ అరాచకాలను ఎండగడుతూ వారి కేసులకు భయపడకుండా ధైర్యంగా పోరాడినందుకు పార్టీలో సామాన్య కార్యకర్తకు కూడా పదవులు వస్తాయి, కష్టించి పనిచేసిన వారికి వస్తాయని ఇది మరొకసారి నిరూపితమైంది। తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీల పార్టీ, బీసీ అంటేనే తెలుగుదేశం పార్టీ అని చెప్పి ఆ రోజు ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ బీసీలకి మంచి స్థానం కల్పిస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు లోకేష్ గారి నాయకత్వంలో బీసీలు ఎస్సీ ఎస్టీలకు మేము అండగా ఉంటామని ఉన్నది 2 ఎమ్మెల్సీలు అయితే ఒకటి బీసీ ఒక ఎస్సీ ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడికి అనంతపురం తెలుగుదేశం పార్టీ బీసీసీ ఒకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం। అందరికీ నమస్కారం। ఈరోజు మన వడ్డెర జాతికి చెందిన మన రమాదేవి అక్క గారు ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు పిలిచి ఒక బీసీ అయిన మన రమాదేవి అక్క గారికి పిలిచి ఎమ్మెల్సీ ఇవ్వడం చాలా సంతోషకరం, శుభ పరిణామం। ఎందుకంటే కార్యకర్తకు కూడా తెలుగుదేశం పార్టీలో అరుదైన గౌరవం లభిస్తుంది అనే దానికి అక్కకి ఇవ్వడం ఇది నిదర్శనం। ఎందుకంటే అక్క యూనిట్ ఇన్ఛార్జిగా, అంగన్వాడీ అధ్యక్షురాలుగా అనేక రకాలుగా పార్టీ కోసం కష్టపడి ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారిని ఆమెను పిలిచి ఎవరు అనుకొనిన్నారు నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో ఎవ్వరే కానీ రమాదేవి అక్కకు వస్తుందని, కానీ నారా చంద్రబాబు నాయుడు గారు మరియు నారా లోకేష్ గారు ఇవ్వాలి, వడ్డెరకు మాట ఇచ్చాము, మాట ప్రకారమే వారికి ఇవ్వాలని, అది కూడా ఎప్పుడూ లేని విధంగా ఒక మహిళకి ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఈరోజు రమాదేవి అక్కకు ఇవ్వడం చాలా సంతోషకరం। ఏదైనా తెలుగుదేశం పార్టీ అంటే ఒక బీసీలకు వెన్నెముక, ఇది అందరికీ తెలుసు। కానీ ఈ అనంతపురము అర్బన్లో అనంతపురం అంటే చాలా వెనుకబడిన ప్రాంతం, అలాంటి ప్రాంతానికి ఎమ్మెల్సీగా ప్రాతినిధ్యం వహిస్తూ ఆమె అనేక రకాలుగా బీసీలకైతేనేమి ఎవరైతే ఉన్నారో వారందరికీ తోడ్పాటు అందించవలసిందిగా కోరుకుంటూ, మరి ముఖ్యంగా మన గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి మన నారా లోకేష్ గారు అయితేనేమి ఏదైతే ఇస్తామని చెప్పారో ఇచ్చారు కాబట్టి ఆయనకు మా క్రిస్టియన్ సెల్ తరపున ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను। జై బాబు।